Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో కొత్త యూనిట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో ఇది యూనిట్ 5 మనకి ఆల్రెడీ 4 యూనిట్స్ అనేటివి ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్క యూనిట్ కి సెపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. చూడలేదంటే కనుక ఛానల్ ని విజిట్ చేసి చూడండి. మీకు 4th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది ఈ వీడియో ఎండింగ్ లో కనిపించేస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో 5th యూనిట్ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. This is the last unit of school organization and management subject. B.Ed వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. సో యూనిట్ 5 మనకి క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ గురించి. ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా మనం అందించాలనేది ఫస్ట్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. సో దాని గురించి ఈ యూనిట్ లో ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే క్వాలిటీ ఆర్ గుడ్ స్టాండర్డ్ ఈజ్ వెరీ సెన్సిటివ్. సో క్వాలిటీ కానివ్వండి, గుడ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇది ఒక సెన్సిటివ్ టాపిక్ కిందకి వస్తుంది మనకి. అకార్డింగ్ టు సాక్రటీస్, నాలెడ్జ్ ఇస్ వర్చ్యూ అండ్ వర్చ్యూ ఇస్ ద నాలెడ్జ్. సో సాక్రటీస్ గారు ఏమన్నారు? సో వర్చ్యూ అంటే మన బిహేవియర్ ఎలా ఉంది దాని ప్రకారం అనమాట. సో నాలెడ్జ్ తోనే వర్చ్యూ ఉంటుంది, వర్చ్యూతోనే నాలెడ్జ్ ఉంటుంది అనేది సాక్రటీస్ గారు అన్నారు. ఎడ్యుకేషన్ గివ్స్ నాలెడ్జ్ అండ్ వర్చ్యూ అండ్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ బి క్వాలిటేటివ్. సో ఎడ్యుకేషన్ వల్ల మనకి నాలెడ్జ్ ను వర్చ్యూ వస్తుంది. సో ఆ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా ఉండాలి. Education can change the virtue of the people and such people can build a model society. సో మన యొక్క వర్చ్యూని ఎడ్యుకేషన్ చేంజ్ చేస్తుంది కాబట్టి, సో అలా చేంజ్ అయిన పీపుల్ మోడల్ సొసైటీని బిల్డ్ చేస్తారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా ఉండాలి. ద ఇండివిజువల్స్ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ ఇన్ ద హ్యూమన్ హిస్టరీ. సో ఈ పీపుల్ ఎవరైతే సొసైటీని బిల్డ్ చేస్తారో వాళ్ళు ఫర్ ఎవర్ హ్యూమన్ హిస్టరీలో నిలిచిపోతారు. As the education brings out the virtue in the people, if you want to give quality education to children, the upcoming teacher should get quality teacher education. So, education అనేది people లో మంచి బిహేవియర్ వర్చ్యూ అనేది తీసుకొస్తుంది కాబట్టి, ఒకవేళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి? టీచర్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం. ఓకే, ద టీచర్స్ షుడ్ ఎన్హాన్స్ ఆల్ గుడ్ క్వాలిటీస్ అండ్ ట్రై టు రిఫైన్ దేర్ క్వాలిటీస్ బై దెమ్సెల్వ్స్. అన్ని గుడ్ క్వాలిటీస్ అనేటివి టీచర్ లో ఉండాలి, వాళ్ళ యొక్క క్వాలిటీస్ ని రిఫైన్ చేస్తూ ఉండాలి. దెన్ ఓన్లీ సచ్ రియల్ టీచర్స్ క్యాన్ మౌల్డ్ ద స్టూడెంట్స్ యాజ్ గుడ్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీ. సో మంచి టీచర్స్ ఉంటేనే రెస్పాన్సిబుల్ అండ్ గుడ్ సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీని తయారు చేయొచ్చు. టీచర్స్ షుడ్ పొజెస్ good knowledge of pedagogy, efficient teaching, the use of good resources as teaching learning material, and innovative and new teaching strategies in addition to good character in order to enable the children for right comprehension and better understanding. So teacher లో మంచి ఎఫిషియెంట్ టీచింగ్ క్వాలిటీస్ ఉండాలి, అలాగే పెడగాజీ యొక్క నాలెడ్జ్ ఉండాలి, అలాగే మంచి రిసోర్సెస్ ఉండాలి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉండాలి, ఇన్నోవేటివ్ కొత్త కొత్త స్ట్రాటజీస్ తీసుకురావాలి టీచింగ్ లో, దాంతో పాటుగా గుడ్ క్యారెక్టర్ అనేది ఉండాలి. ఇవన్నీ ఉంటేనే పిల్లలకి మంచి అండర్స్టాండింగ్ అనేది ఇవ్వగలుగుతారు. ఓకే, a teacher is expected to have professional skill, morality, commitment, good ideology and work in a democratic way so as to develop the school and society. So school మరియు సొసైటీ యొక్క డెవలప్మెంట్ కోసం డెమోక్రటిక్ వేలో ఉండాలి అని అంటే టీచర్ ప్రొఫెషనల్ అయి ఉండాలి, స్కిల్స్ ఉండాలి, మొరాలిటీ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఐడియాలజీ ఉండాలి, మంచి ఐడియాలజీ. సో ఇలా అన్ని ఉంటేనే అవుతుంది. The teacher should be impartial and sincere in discharging duties and develop the students for their best future and takes the place in their hearts forever. And this type of commitment of a teacher leads to quality in education. So teacher ఎప్పుడు కూడా సిన్సియర్ గా ఉండాలి, పార్షాలిటీ ఉండకూడదు. సో ఇవన్నీ ఉంటేనే వాళ్ళ యొక్క డ్యూటీస్ అనేటివి సక్రమంగా నిర్వహించగలుగుతారు. అలాగే స్టూడెంట్స్ కి కూడా బెస్ట్ ఫ్యూచర్ అనేది అందించగలుగుతారు, స్టూడెంట్స్ యొక్క హార్ట్ లో నిలిచిపోగలుగుతారు. ఓకే, సో ఈ కమిట్మెంట్ ఉన్న టీచర్స్ మాత్రమే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వగలుగుతారు. సో ఇవాళ టాపిక్ లో క్వాలిటీ యొక్క మీనింగ్ ను డెఫినేషన్ గురించి చూద్దాము. We cannot say or define the meaning of quality with accurate definitions, but we can quote the different definitions given by the different people in their understanding. సో ఏ ఒక్క వర్డ్ యొక్క మీనింగ్ కూడా అక్యురేట్ గా మనం చెప్పలేము, అలాగే క్వాలిటీ యొక్క మీనింగ్ కూడా అక్యురేట్ గా చెప్పలేము. కానీ డిఫరెంట్ పర్సన్స్ ఎలా దీన్ని డిఫైన్ చేశారో చూద్దాం. ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చూసుకుంటే, ఇంగ్లీష్ డిక్షనరీలో, ద నోషన్ ఆఫ్ క్వాలిటీ ఇంక్లూడ్స్ ఆల్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ థింగ్ ఎక్సెప్ట్ దోస్ ఆఫ్ రిలేషన్ అండ్ క్వాలిటీ. సో ప్రతి ఒక్క అట్రిబ్యూట్ ఆఫ్ ఎ థింగ్, ఒక వస్తువుని తీసుకుంటే దాని యొక్క ప్రతి అట్రిబ్యూట్ అంటే
ప్రతి ఒక్క ఫీచర్ గురించి తెలిసి ఉండాలన్నమాట. అదే ఈ క్వాలిటీ అనేసి అంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ BSI 1991 లో ఏమన్నారు అని అంటే, క్వాలిటీ ఇన్ ఫంక్షనల్ టర్మ్స్ యాజ్ అ టోటాలిటీ ఆఫ్ ఫీచర్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ దట్ బేర్ అపాన్ ఇట్స్ ఎబిలిటీ టు సాటిస్ఫై ద స్టేటెడ్ ఆర్ ఇంప్లైడ్ నీడ్స్. సో ఏవైతే నీడ్స్ ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేయడానికి క్వాలిటీ ఎలాంటి టర్మ్స్ లో ఉండాలి అని అంటే, క్యారెక్టరిస్టిక్స్ అనేటివి లేదా ఫీచర్స్ అనేటివి ఆ ప్రోడక్ట్ కి ఎలా ఉంది అని తెలియజేయడం అనమాట. సో ఇది బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు క్వాలిటీ గురించి చెప్పారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నవరత్నం, క్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షనల్ యూటిలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ యొక్క ఫంక్షనల్ యూటిలిటీ, యూజ్ ఏముంది, అది క్వాలిటీ కిందకు వస్తుంది అనేసి నవరత్నం అన్నారు. ఇంకా చూసుకున్నట్టయితే ఓక్లాండ్, క్వాలిటీ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ఫిట్నెస్ ఫర్ పర్పస్ అండ్ ఫంక్షన్స్. సో ఒక థింగ్ యొక్క పర్పస్ ఫంక్షన్స్ అనేటివే క్వాలిటీ కిందకు వస్తుంది అనేసి అంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సేజ్ వాకర్, quality is a dynamic and positive idea. It has endless possibilities of evolution and unfolding, making it an endless journey with a deliberate purpose and design and not necessarily a destination. So ఇక్కడ క్వాలిటీ అనేది డైనమిక్ అంటున్నారు, అంటే చాలా చేంజబుల్ అన్నమాట. క్వాలిటీ అంటే ఒక టర్మ్ అనేలాగా తీసుకురాదు. సో ఎన్లెస్ పాసిబిలిటీస్ ఉంటాయి ఇందులో. సో ఒక థింగ్ యొక్క ఎవల్యూషన్ కావచ్చు, అన్ఫోల్డింగ్ కావచ్చు. సో దీనివల్ల ఏంటంటే ఆ థింగ్ యొక్క పర్పస్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, డిఫరెంట్ గా ఉండొచ్చు. ఒక డెస్టినేషన్ అనేది ఉండదు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే క్రాఫర్డ్ అండ్ షట్లర్, quality is a positive and dynamic idea achievable by design with meaningful investment and not a negative idea of absence of defect. So అక్కడ డిఫెక్ట్ అనేది లేదు అనేది క్వాలిటీ కాదు. ఒక పాజిటివ్ ఐడియా అనేది క్వాలిటీ. సో ఏ పర్పస్ తోటి ఉంది, ఆ థింగ్ ని దేనికోసం యూజ్ చేస్తున్నాం, అది కరెక్ట్ గా యూజ్ అవుతుందా లేదా, ఇది క్వాలిటీ అనేసి అంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే NCFT, it emphasizes on the preparation of a teacher towards profession with human values, and in the caption of the document says towards preparing professional and human teacher. So it can be said that quality includes knowledge and human values. So NCFT అనేది మనకి టీచర్ ఎడ్యుకేషన్ కి సంబంధించింది కాబట్టి ఇక్కడ క్వాలిటీ అంటే హ్యూమన్ వాల్యూస్ అనేది చెప్తున్నారు. సో ఒక టీచర్ ని ప్రొఫెషనల్ గా హ్యూమన్ టీచర్ గా చేయడమే క్వాలిటీ అనేసి అంటున్నారు ఇక్కడ. ఇంకా చూసుకున్నట్టయితే ఈ క్వాలిటీలో నాలెడ్జ్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఇంక్లూడెడ్ అంటున్నారు. ఆండర్సన్ ఏమన్నారు అని అంటే, క్వాలిటీ ఈజ్ వాట్ ఈస్ అండర్ ద సర్ఫేస్, ద persistent daily work done by the staff which can be hard to fully recognize without being together with a group of children in the service for a long time. So అండర్ ద సర్ఫేస్ ఏదైతే ఉంటుందో అది క్వాలిటీ అనేసి ఆండర్సన్ గారు అంటున్నారు. సో రోజు చేసే వర్క్స్ ఏవైతే ఉంటాయో స్టాఫ్ ద్వారా అవి హార్డ్ టు రికగ్నైజ్, కానీ ఒక గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ లో మనం చూసుకున్నట్టయితే ఆ సర్వీసెస్ అనేటివి లాంగ్ టైమ్ లో మనం గమనిస్తూ ఉంటే తెలుస్తుంది అనమాట. అది క్వాలిటీ అనేసి అంటున్నారు. అంటే మీరు చూడంగానే మీకు తెలియదు, అది క్వాలిటీ అనేది అండర్ ద సర్ఫేస్ ఉంటుంది అనేసి అంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే వెబ్స్టర్, quality is that which makes something what it is, characteristic elements, basic nature, kind, the degree of excellence of a thing, excellence, superiority. సో క్వాలిటీ అనేది ఎక్సలెన్స్, ఒక వస్తువు యొక్క ఎక్సలెన్స్ ఏంటి, సుపీరియారిటీ ఏంటి, దాని మీద బేస్ అయి ఉంటుంది. దాని యొక్క బేసిక్ నేచర్ ఏంటి, క్యారెక్టరిస్టిక్ ఏంటి, దాని మీద బేస్ అయి ఉంటుంది అనేసి అంటున్నారు. సో ఇట్ ఈస్ క్లియర్లీ ఎవిడెంట్ దట్ quality means the things, services or institutions which enable them to achieve their goals and ఆబ్జెక్టివ్స్. సో క్వాలిటీ అంటే ఒక థింగ్ లేదా ఒక సర్వీస్ లేదా ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేసుకోవడము క్వాలిటీ అనేసి అంటున్నారు. ఓకే, ఫర్ సపోజ్ ఒక పెన్ అనేది తీసుకున్నారు, ఆ పెన్ కరెక్ట్ గా రాస్తేనే కదా దాని యొక్క క్వాలిటీ మంచిగా ఉంది అనేసి అంటాము. సో పెన్ అంటేనే రాయడానికి పర్పస్ అనమాట. సో ఆ పర్పస్ ని కరెక్ట్ గా ఫుల్ఫిల్ చేస్తే అది క్వాలిటీ పెన్ అనేసి అంటాము. అలాగే ఎడ్యుకేషన్ లో కూడా అంతే, ఆబ్జెక్టివ్స్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గా రీచ్ అవుతేనే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందించిన వాళ్ళం అవుతాం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద క్వాలిటీ. ఇవాళ క్లాస్ లో యూనిట్ 5 అనేది స్టార్ట్ చేసాము. స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్ లో క్వాలిటీ ఇన్ ఎడ్యుకేషన్ గురించి స్టార్ట్ చేసాము. దానికి సంబంధించి ఇంట్రడక్షన్ చూసాము అండ్ క్వాలిటీ యొక్క మీనింగ్ ను డెఫినేషన్ చూసాము డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో.
సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఈ వీడియో అర్థమైనట్టు అనిపించిన, నోట్స్ అనేటివి మీకు నచ్చిన, యూస్ఫుల్ అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్. అలాగే వీడియోస్ ని లైక్ అనేది చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేటివి మేము తీసుకొస్తూనే ఉంటాము. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఎవరైతే కొత్తగా ఛానల్ విజిట్ చేశారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ అనేటివి ఇంకా వీడియోస్ అనేటివి తీసుకురావడానికి మాకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, learn and repeat. And thank you for watching. Bye bye.